వెల్కమ్ టు ఎంఆర్ఆర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సుధీర్ భార్గవ రెడ్డి గారికి, అట్లానే పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ పరిశీలకులు గౌతమ్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ యొక్క కమిటీలు పల్నాడు జిల్లా అండ్ గుంటూరు జిల్లా టాస్క్ ఫోర్స్ అధ్యక్షులుగా నియమితులైన సోదరుడు మాజీ శాసనసభ్యులు సుధాకర్ బాబు గారికి, అట్లానే రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ గారికి, అట్లానే వేదిక మీద ఉన్న ఇతర పెద్దలందరికీ, అట్లానే ఇక్కడికి ఇచ్చేసిన సత్తెనపల్లి నియోజకవర్గ నాయకులకి కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కమిటీల్ని ఫామ్ చేసుకునే కార్యక్రమం. ఇప్పటికే ఇక అందరూ తెలిసే ఉంటుంది. ఈరోజు ఎందుకు ఈ యొక్క కమిటీలు వేసుకోవాలనే ముఖ్య ఉద్దేశమే ఈరోజు మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఈరోజు ఏదైతే గతంలో వాలంటీర్ వ్యవస్థ ద్వారా మన నాయకులకి గౌరవం లేకుండా పోయింది, లేదా వాళ్ళకి సరైన ప్రాతినిధ్యం ఇవ్వలేదని మనం ఏ విధంగా భావించామో అదే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా మేమందరం తీసుకువెళ్ళడం జరిగింది. భవిష్యత్తులో వాలంటీర్ వ్యవస్థ అనేది పక్కన పెట్టి ఖచ్చితంగా నాయకులకి ప్రాధాన్యత ఇవ్వాలనే అంశం మీదనే ఈరోజు ఈ కమిటీలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. సో కమిటీలు అనేవి ఎందుకు ఏర్పాటు చేసుకోవాలి అనే దాని మీద కూడా మీ అందరికీ తెలియాలి. ఎందుకంటే కొంతమంది వస్తా ఉంటారు నాయకుల దగ్గరికి, మేము పార్టీ కోసం కష్టపడ్డాం కానీ మాకు న్యాయం జరగలేదు సార్, లేదా మాకు సరైన స్థానం కల్పించలేదు అని చెప్పి చాలా మంది గతంలో మాట్లాడుతున్నారు. మనందరికి తెలిసిన విషయం గ్రామాల్లో కూడా. సో వాస్తవంలోకి వెళ్తే ఈరోజు ఈ కమిటీలన్నీ వేసుకొని వీటన్నిటి కూడా డిజిటలైజేషన్ చేసే కార్యక్రమం. డిజిటలైజేషన్ అంటే మీ యొక్క పేరు, మీ యొక్క ఫోన్ నెంబరు, మీ యొక్క అడ్రస్ అంతా కూడా పార్టీ సెంట్రల్ ఆఫీస్ లో పొందపరచడం జరుగుతూ ఉంది. అదే డిజిటలైజేషన్. పొందపరిచిన తర్వాత మీరేం చేశారు ఈ 3 సంవత్సరాల్లో కార్యక్రమాలు, మీరు ఏ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు, ఏ కార్యక్రమాలు మీరు స్వచ్ఛందంగా మీరు నిర్వహించిన కార్యక్రమాలు ఏంటి, వీటన్నిటి మీద కూడా పార్టీ సెంట్రల్ ఆఫీసులో ఒక డేటా తయారు చేయడానికే ఈ డిజిటలైజేషన్ అనే వర్క్ జరుగుతోంది. ఈ కమిటీలను ఏర్పాటు చేసుకుంటాం. రేపు ఎవరైనా పోయి సత్తెనపల్లి నియోజకవర్గంలో మాకు రాష్ట్ర స్థాయి పదవి కావాలంటే మీ జాతకం అంతా డిజిటల్ ఫోల్డ్లో ఉంటుంది. ఏం చేశారు, మీరు ఏ కార్యక్రమాలు చేశారు, ఏ విధంగా నిర్వహించారనేది ఈరోజు ఖచ్చితంగా పార్టీకి ఒక సరైన ఇన్ఫర్మేషన్ ఉండాలి, అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కమిటీలు ఏర్పాటు చేస్తాం. అట్లానే కమిటీ